సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కొన్ని న్యూస్లు వినిపిస్తున్నాయి, అది కూడా మద్యం కుంభకోణంలో. సో మీరు ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారండి. ఎందుకంటే 100 కోట్ల కుంభకోణం జరిగితే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రినే అరెస్ట్ చేశారు కదా. ఇక్కడ ఉన్నటువంటి కవిత గారిని కూడా 100 కోట్ల కుంభకోణంలో చాలామందిని అరెస్ట్ చేశారు. అలాంటిది వీళ్ళు 800 నుంచి 1000 కోట్లు అంటున్నారు, కొంతమంది అయితే 3000 కోట్లు అంటున్నారు. ఎందుకు అరెస్ట్ కాడు మరి? దానిలో ఆశ్చర్యం ఏముంది? ఆయన చేసిన పనే కదా అది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒకవేళ జగన్ గారిని అరెస్ట్ చేస్తే ఆయనకే ప్లస్ అవుతుంది, సింపతి వస్తుందని అంటున్నారు. ఎందుకు వస్తే సింపతి అంటే ఇంతకుముందు ఆయన జైలుకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ సీఎం అయ్యారు. సో రీసెంట్ గా సిబిఎన్ గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆయన సీఎం అయ్యారు. సో ఇప్పుడు ఈయన వెళ్తే మళ్ళీ ఈయనకే ప్లస్. రెండోసారి జైలుకి వెళ్తే సీఎం అవరు. ఎందుకంటే ఫస్ట్ తప్పు దేవుడనే కాపాడుతాడు, సెకండ్ తప్పు ఎప్పుడూ కాపాడలేడు. ఎందుకంటే ఆయన కుంభకోణం జరిగింది అనడానికి ఉదాహరణ చెప్తానబ్బా. యూపీఐ పేమెంట్ ఏం తీసుకుండా క్యాష్. ఇప్పుడు నాలంటోడు ఎవడన్నా మందు తాగుదామని అనుకుంటే డబ్బులో డబ్బులు లేకపోతే అక్కడ పక్కన ఏటీఎం లేకపోతే చూడు ఆ తిప్పులు ఎలా ఉంటాయో అలా కొన్ని లక్షల మంది ఇబ్బందులు పడ్డారు. ఖచ్చితంగా క్యాష్ తీసుకెళ్లాల్సిందే. యూపీఐ పేమెంట్ తీసుకోడు, అక్కడ ఏటీఎంలో పనిచేయవు. నానా ఇబ్బందులు పడి తాగుబోతులు చాలా కష్టాలు పడ్డారు వాస్తవంగా. కానీ అలాంటిదే అప్పుడు అలా తీసుకున్నాడు కాబట్టి ఎలా పడితే అలా దోసేశారు. క్యాష్ ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళబోతుందో తెలియదు కదా, దోశారని అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా మద్యం కుంభకోణం జరిగింది. ఇంకా చాలా కుంభకోణాలు ఉన్నాయి, ఇంకా ఇది ఒకటే వచ్చింది, ఇసుక కుంభకోణం జరిగింది. ఇవన్నీ కూడా ఒకటి బయటకు వస్తాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, జీవితాంతం జైల్లోనే ఉంటాడు. అంటే ఇప్పుడు ఆ అరెస్ట్ కూడా మహానాడు ఏదైతే మనకు 27, 28, 29 3 days ఉన్నాయి కదా. సో మహానాడు లోపలే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. సో ఖచ్చితంగా అప్పటి వరకు అరెస్ట్ చేస్తారనుకోవచ్చు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారండి. ఇన్నాళ్ళు బట్టి ఎందుకు ఊరుకున్నారంటే ఇంకా కొన్ని ఎంక్వైరీలు జరగాలి. ఎవరెవరి చేతిలోంచి ఎక్కడికి వెళ్ళాను. మెయిన్ 2 రెడ్లు దొరికిపోయారు మొన్న. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. కాబట్టి ప్రజాధనాన్ని ఇలాంటి దుర్వినియోగం చేసి దుర్మార్గుడు అదే ఎంతటి గొప్పనైనా సరే ఖచ్చితంగా శిక్షించాల్సిందేనండి. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో పేద ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అట్టడుగు వర్గాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. కానీ రాజకీయ నాయకులు వేల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు దోసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్న దుర్మార్గులు వీళ్ళు. వాడు జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఇలా కుంభకోణాలు చేసి ఏ దుర్మార్గుడైనా సరే, ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసి ఏ ఎవడైనా సరే వాడు దుర్మార్గుడే, వాడు రాక్షసుడే. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జైలుకి పోవాలి, జీవితాంతం జైల్లోనే ఉండాలి. అవకాశం ఉందా అంటే నువ్వైనా సరే, నేనైనా సరే, ఇంకోళ్ళు ఎవరైనా సరే, అది అధికారైనా సరే, దాని తర్వాత ఉద్యోగం అయినా సరే, ఎవరైనా సరే తప్పు చేశారంటే శిక్షార్హులే ఎవరైనా సరే. అది రియల్గా జరిగిందా లేదంటే వేరే వాళ్ళు ఏమన్నా సంథింగ్, నేను చెప్పాను కదా పవన్ కళ్యాణ్ అభిమాని కూడా చెప్తాను, ఎవరైనా సరే అది నిజంగానే జరిగిందా, ఒకవేళ ఆయన అలాగే చేశాడా, చట్టానికి ఎవరైనా ఒకటే అని చెప్పాగా, అది ఒకవేళ నిజంగా జరిగింటే కంపల్సరీ వేస్తే అది మంచిదే. ఎందుకంటే ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఇప్పటికే ఒక 6-7 మంది వరకు అరెస్ట్ అయ్యారని అంటున్నారు. సో నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే, అది కూడా మహానాడు వరకు 27th వరకు అరెస్ట్ చేస్తామని ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అదే మనము ఒకసారి పోలీసులకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, ఇంట్రాగేషన్ చేసి లాస్ట్ వరకు ఎలా ఉంది అని సంగతి ఓకే ఉందా, అంటే ఆయన నిజంగానే చేశాడా, వేరే వాళ్ళు ఏమైనా ఇరికిల్లా అని చూస్తున్నారా అంటే ప్రత్యక్ష పార్టీలో ఉన్నాడు కాబట్టి. ఈ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఉన్న పార్టీలో వాళ్ళు అంటే మరీ అటు ఇటు కాదనుకోద్దండి, చెప్తాను జస్ట్. అదే నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ నుంచి చెప్తా అవుతానా, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. కేసీఆర్ వెళ్తాడా, ఎవరు వెళ్తాడో ఎవరు వస్తారో చూద్దాం. దాన్ని మేడం ఇప్పుడు 27, 28, 29కి మహానాడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. సో స్టిల్ ఖచ్చితంగా 27 లోపే అరెస్ట్ చేస్తానంటున్నారు జగన్ గారిని. సో ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అదో అవ్వచ్చు, బిలో అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. అరెస్ట్ అయితే మాత్రం తప్పదు అతనికి. ఎందుకంటే అతను చేసిన దారుణాలు ఏంటి, ప్రజలకు అన్యాయం ఏంటి, ప్రజల్ని దోచుకోవడం ఏంటి, పావులాలు 10 రూపాయలు కోడి పిల్లల వ్యాపారాలు పెట్టి బారానా మురిగికి చారానా మురిగికి బారానా మసాలా అన్నట్టుగా పెట్టి అన్నీ వేసుకున్నాడు వెంకమార్ల. సో మరి అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా సీఎం అవుతారు అని చెప్పేసి ఒక అది ఉంది కదా, మరి ఒకవేళ జగన్ గారు అరెస్ట్ అవుతే నెక్స్ట్ సీఎం అవుతానికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఒకసారి అరెస్ట్ అయితే ఆయన సీఎం అయ్యాడు కదా, ఇంతకు ముందు ఒకసారి అరెస్ట్ అయ్యాడు, అయినందుకు సీఎం అయ్యాడు కదా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అయ్యారు, ఆయన సీఎం అయ్యాడు కదా. చంద్రబాబు నాయుడు గారు అయ్యారు, ఆయన సీఎం అయ్యాడు కదా. వీళ్ళు ఎవ్వరిని అరెస్ట్ చేయొద్దురా బాబు, మా పవన్ కళ్యాణ్ చేయండి రా బాబు, నెక్స్ట్ సీఎం మా పవన్ కళ్యాణ్ అవుతాడు, మా పవన్ కళ్యాణ్ చేయండి రా బాబు, మీ కాళ్ళు మోగుతాను, ఏ కేసు లేకపోయినా పర్వాలేదు, లోపల వేయండి, ఆయన నెక్స్ట్ సీఎం ఆయన అవుతాడు.
ఆయన సీఎం అయితే చూద్దాం చాలా మంది ప్రజలు అనుకోవచ్చండి. సో ఎందుకోసం అంటున్నారు? అతను ప్రభుత్వానికి ఏం చేయలేడండి, తను ఏం చేయలేడు. పవన్ కళ్యాణ్ చేశారు, తను చేశారు కాబట్టి తను వస్తారు. ఈయన జైలుకి వెళ్ళడం అయితే నిజమే అని అనుకుంటున్నాం చాలా మంది, మేమే అని కాదు చాలా మంది అనుకుంటున్నారు. అంటే ఇది మద్యం కుంభకోణంలో జైలుకి వెళ్తాడు అంటున్నారు, అది కూడా 27th వరకు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అంటున్నారు. సో ఒకవేళ అరెస్ట్ అవుతే ఆయనకే ప్లేస్ అవుతుంది కదా, సింపతి వస్తుంది కూడా కొంతమంది అంటున్నారు. సింపతితో విడుదల అయితే పర్లేదు, కానీ ఆయన ప్రత్యేకంగా లోపల ఉండి ఎవరు ఆయనని సపోర్ట్ చేయకుండా ఉంటే ఆయన లోపలనే ఉంటాడు, బయటికి వచ్చే అవకాశాలు ఎక్కడ కనిపిస్తలేవు. ఇంకా కాకపోతే అంటే ఇంకా ఆయన అందరూ సపోర్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ ఆయనకు తగిన అంటే ఆయనకు తెలిసిన వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తే మాత్రం తప్పకుండా ఆయన బయటికి వస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడుతుంది అంటారు. పడతారు, ఖచ్చితంగా పడుతుందండి. ఎందుకని అంటే తను ఏం చేయలేడు, ఎవరికి ఏం చేశాడు, డబుల్ బెడ్రూమ్ ఇంటి ఇస్తున్నాడు, ఎవరికో ఒకరికి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు, ఇప్పుడు కొత్తగా అన్నీ పెట్టేశారు, కొత్తగా రూల్స్ పెట్టేశారు, అన్నీ తను కొత్తగా చేస్తున్నాడు అన్నీ. అందుకే అని చెప్పేసి అని ఉన్నోళ్ళకు లేని వాళ్ళకి అందరికీ చూస్తున్నాడు తను. అందుకే అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి అక్కడికి జైలుకి వెళ్ళడం అయితే ఖాయమే. కాకపోతే అంటే ఇప్పుడు ఈయన రావడం, మన పవన్ కళ్యాణ్ ఉండడం చాలా గొప్ప, మాకైతే చాలా గొప్పనండి తను ఉండడము. తను అందరికీ ఇంకా మేలు చేస్తాడని అనుకుంటున్నారు. లేని వాళ్ళకి ఇండ్లు ఇప్పియడం కానీ, డబుల్ బెడ్రూమ్ ఇప్పియడం కానీ, ప్లేస్లు ఇప్పియడం కానీ ఇలాంటివన్నీ చాలా చేస్తున్నాడు. తన సొంత డబ్బులతో ఇట్లా చాలా చేశాడు కూడా. ఇంతకుముందు ఇట్లా రాజకీయంలోకి రాకముందు ఇట్లా చాలా చేశాడు, మీరు అందరికీ తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? ఎందుకు ఇష్టం అని అంటే తను అంటే వకీల్ సాబ్ సినిమా తీశాడు కదా, దాంట్లో అంతా అంటే మంచిగా మాట్లాడాడు. రియల్ లైఫ్లో ఇట్లా సేమే ఉండడు. ఇంకా తన కొడుకు గిట్లా వాళ్ళ అబ్బాయి ఉండడు, ఆ అబ్బాయి గిట్లా చాలా మందికి సాయం చేశాడు. మేము చూస్తూనే ఉంటాము, ఫోటోలు వీడియోలు అన్నీ చూస్తూనే ఉంటాము. అంటే ఇప్పటికే 1 year అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఆల్మోస్ట్ వచ్చిన 3 monthsకే ఇస్తారేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే 1 year దాకా వెయిట్ చేశారు వీళ్ళు అవకాశం కోసము అట్లా అని చెప్పి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి సరైన ప్రూఫ్ లేస్తే అది కూడా నిలబడకుండా ఉంటుంది. చంద్రబాబు నాయుడు మీద ఎట్లయితే కేసు వేసారో అది నిలబడలేదు, ఇది కూడా నిలబడడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేశారు. 2-3 daysలో అంటున్నారు, మరి ఎక్కడ దాకానే తెలియదు. ఇప్పుడు 27th లోపు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం మద్యం కుంభకోణంలో అంటున్నారు. ఒకవేళ జగన్ గారు అరెస్ట్ అవుతే ఏపీలో సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి? ఏముండవండి, క్వైట్ కామన్గా ఉంటాయి. అంతకుమించి పెద్ద ఏదో జరిగిపోతానని ఏముండదు. ఎందుకంటే ఈ కేసులు అన్ని కామన్గా అందరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటే తప్పలేదు, జగన్ కూడా ఆల్రెడీ పోయేసి వచ్చిండు కాబట్టి ఇదేదో సింపతి కార్డ్ లాగా ఉంటుంది తప్ప అందరు పెద్దగా రియాక్ట్ అవుతారని అనుకోవట్లేదు. ఇప్పుడు చాలా మంది అంటే మనకు జగన్ గారు కావచ్చు, సిబిఎన్ గారు కావచ్చు, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, జైలుకి వెళ్ళిన తర్వాత వచ్చిందాక సీఎంలో అవుతున్నారు. సో అదే విధంగా మళ్ళీ నాకు అయ్యే అవకాశం ఉందండి. ఆల్రెడీ ఒక్కసారి అవకాశం ఇచ్చారు, ఇంకొకసారి అవకాశం ఇవ్వాలి. అంత ధైర్యం చేయలేరు ఏపీ ప్రజలు, అంత ధైర్యం చేస్తారని నేను అనుకోను. అది ఏదో ఒక స్ట్రాటజీ లాగా మెయింటైన్ చేద్దాం అనుకుంటారు, కానీ అసలు అంతగానో మేము పబ్లిక్ ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది. కానీ తప్పులు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది శిక్ష అనుభవించాల్సిందే, అది ఎప్పటికైనా అది క్వైట్ కామనే. 4 రోజులు లేట్ అవుతుంది, కానీ క్వైట్గా రిజల్ట్ అయితే వస్తుంది. అరెస్ట్ చేస్తాను ఇంకా వార్తలు ఇంకా ఇప్పటికే వస్తున్నాయి, కానీ అరెస్ట్ చేయడం లేదు. సో నాకు తెలిసి అయితే ఈ 2-3 రోజుల్లోనే అరెస్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. అంటే లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు ఒక 4-5 మంది అరెస్ట్ అని తెలుస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా ఈయననే, అది కూడా 27th లోపే అరెస్ట్ చేస్తామంటున్నారు. అవును, ఇప్పటికీ కూడా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఈయనకు అత్యంత సన్నిహితులు, ఈయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు ధనంజయ రెడ్డి కానీ, అదేవిధంగా కసిరెడ్డి కానీ చాలా మంది కూడా ఇప్పటికే దానిలో 37 నుండి 38, 39 మందిని విచారించినట్టుగా మనకు తెలుస్తుంది. అందులో చాలా మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే సో ఎంతో కొంత, ఎందుకంటే నిప్పులేందే పొగరాదు కాబట్టి ఎంతో కొంత తప్పకుండా దీనిలో జగన్ గారి అంటే భాగస్వామ్యం ఉంది కాబట్టి పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ అనేది పక్కగా జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆయనకే ప్లేస్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు అరెస్ట్ అయినప్పుడు కూడా సింపతితోని ఆయన సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరి ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అట్లే అవుతుంది. ఒకటే అండి, అక్రమ అరెస్టులు వేరు, ఇప్పుడు మనం అవినీతికి పాల్పడితే అరెస్ట్ చేయడం వేరండి. ఎందుకంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని కూడా అవినీతి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలోనే, మన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్లేస్లో 4-5వ ప్లేస్లో జగన్ గారు ఉన్నారు. అదే అత్యంత క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి కూడా జగన్ గారు ఉన్నారు. అనేక కేసులలో ఉన్నారు. ఆయన కొత్తగా ఏమైనా ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ఏదో కూటమి ప్రభుత్వం కక్ష కట్టి తీసుకుపోనికి ఏం లేదు కండి. తప్పు చేసిండంటే తప్పుతోటి వెళ్ళిన వాళ్ళకి శిక్ష అనుభవించక తప్పదు. అంతే మాత్రాన ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది అనే విషయం పక్కన పెడితే, ప్లస్ కావాలన్నా మైనస్ కావాలన్నా ఇంకా 4 సంవత్సరాలు ఉందండి, తొందర ఏం లేదు. 4 సంవత్సరాలు ఆల్రెడీ 2 సంవత్సరాలు చెప్పకూడదు తిన్న వ్యక్తికి ఇంకో 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిన్నా ఏం పెద్ద గొప్ప ఏం లేదు. చేయలేని మిస్టేక్లు జరిగితే అవ్వచ్చు, కానీ మీరు 11 అని చెప్పేసి ఆయన బాగా ట్రోల్ చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో అంటున్నారు. సో ఏమో వాళ్ళ అధికారులు అన్ని తప్పులన్నీ బయటపెట్టి తప్పులు చేసిండని నిరూపిస్తే అయినా అవ్వచ్చు.
11 అని చెప్పేసి బాగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఆ 11 111 అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. అప్పుడు ఏం చేస్తారు? సో 11 విషయం పక్కకు పెట్టేసేయండి. ఆయన తప్పు చేస్తే శిక్ష పడుతుంది, ఎవరికైనా పడుతుంది. సో నాకు తెలిసి అయితే తెలంగాణ ఏపీ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ చంద్రబాబు గారు కదా, తర్వాత జగన్ అన్న కదా, తర్వాత చంద్రబాబు గారు కదా. సో ఆలోచించాల్సింది నెక్స్ట్ జై జగన్ అన్నే 11 111 ఇది ఖచ్చితంగా. ఆయన ఓడిపోయినప్పటికీ కూడా 40% ఓట్ షేరింగ్ ఉంది కదన్న. అదే ఒకవేళ అరెస్ట్ చేస్తే సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి ఏపీలో? ఏమనేది రఫ్ అండ్ టఫ్ ఏదో అంటారు కదా, టగ్ ఆఫ్ వార్ అంటారు కదా, టగ్ ఆఫ్ వార్ అంటారు కదా, అదే జరుగుద్ది ఖచ్చితంగా. గొడవలు ఏమైనా జరుగుతాయంటారా? జరగచ్చు, ఛాన్సెస్ ఉంటుంది ఖచ్చితంగా. 11 111 అయింది నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా. ఖచ్చితంగా అవుతుంది అంటారు. లాకా 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 అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మరి కలిసి వస్తున్నారు కదా. డివైడ్ అయితే ఏమైనా టఫ్ రావచ్చు, ఇద్దరికి టఫ్ రావచ్చు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో డివైడ్ అవుతారని మీరు అనుకుంటున్నారు. డైరెక్ట్ జగన్ అన్న పవన్ అన్నని సీఎంగా కూర్చోబెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నారు జన సైనికులు. ట్రై చేయండి, ట్రై చేస్తే బెటర్ అయ్యే అవకాశం ఉంది. కలిసి వస్తే మళ్ళీ ఈ ఓటింగ్ చీలిపోయి అటు వెళ్తుంది మరి మళ్ళీ జగన్ అడిగి. 11 11 అయితే 11 111 అయితే ఖచ్చితంగా అవుతారు కంపల్సరీ. అరెస్ట్ చేయబోతే అలాగా ఎందుకు అనుకుంటారు అన్నట్టు? ఎందుకంటే అతను చేసిన ఫస్ట్ నుంచి ఉన్నాయి, అతను చేసిన ఫస్ట్ నుంచి కుట్రలు అవన్నీ ఉన్నాయి కదా. సొంత బాబాయినే చంపేశాడు. అలాంటప్పుడు మనం ఎంత, సొంత చెల్లిని పట్టించుకోలేదు, తల్లిని పట్టించుకోలేదు, మనం ఎంత. అందువల్ల అరెస్ట్ చేయాల్సి ఖచ్చితంగా చేస్తారు, ఏ డౌట్ లేదు. జగన్ గారు అరెస్ట్ అవుతే ఆయనకే ప్లేస్ అవుతుంది అంటున్నారు చాలా మంది కూడా. సింపతి వస్తుంది, మళ్ళీ సీఎం అవుతాడని. ఒక సామాన్య ప్రజలుగా అయితే వ్యవసాయ తరపున చూస్తే వాళ్ళ సింపతి అయితే కంపల్సరీ వస్తుంది. పోయినసారి చంద్రబాబు కూడా అలాగే చాలా వరకు వచ్చింది, తెలుసు అందరికీ. అది కూడా అలా వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ఈసారి జగన్ గారు సీఎం అవుతారా అరెస్ట్ అవుతే? కంపల్సరీ అయ్యే ఛాన్సెస్లు ఉన్నాయి. ఎందుకంటే 150 నుంచి 11కు పడిపోయాడు. మళ్ళీ 24 నుంచి చంద్రబాబు 124కి వచ్చాడు. అలాగా మనం చెప్పలేం కాబట్టి అవ్వచ్చు. ఒకవేళ జగన్ గారిని అరెస్ట్ చేస్తే ఏపీలో సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి అంటారు? ఏపీలో సిచ్యువేషన్స్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్గా ఉంటాయి. ఎందుకంటే చాలా మంది రౌడీ వాళ్ళు ఉంటారు, మ్యాక్సిమం డైహెడ్ ఫ్యాన్స్ అని ఉంటారు. వాళ్ళందరూ చిన్న చిన్న బంధువులు అవి చేస్తారు కాబట్టి డెఫినెట్గా ఉంటుంది ఏపీలో. చాలా క్రిటికల్ కండిషన్ ఉంటుంది డెఫినెట్లీ. మరి ఒకవేళ జగన్ గారిని అరెస్ట్ చేస్తే 1 డేలో బయటకు వస్తారని చెప్తున్నారు. 1 డేలో బయటికి రావడం ఉండదు. ఎందుకంటే తనంతా తను వెళ్ళి ఉంటాడు కాబట్టి ఏ డౌట్ లేదు. సింపతి కోసం కనీసం ఒక 1 వీక్ అని ఉంటాడు డెఫినెట్లీ. ఎందుకంటే జగన్ గారు అరెస్ట్ అయితే గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ని ప్రజలు చాలా వరకు, ఎందుకంటే 40% ఓటింగ్ జరిగింది కాబట్టి ప్రజలు ఎవరు జీర్ణించుకోలేరు. చాలా నిరసన కార్యక్రమాలు చేస్తారు ఆయన అరెస్ట్ జరిగితే. అయితే లిక్కర్ స్కాము ఖచ్చితంగా జరిగింది అని అంటే చట్టం ముందు ఎవరైనా ఒకటే కాబట్టి జగన్ గారు అరెస్ట్ చేసినా దాంట్లో తప్పులేదు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు కాబట్టి కక్షపూరితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అయితే అది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. చాలా మంది అదే అంటున్నారు. ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళని వరుసగా జైలు వేస్తున్నారు. వంశీ గారిని కావచ్చు, మన నేను అదే అంటున్నానండి. లిక్కర్ స్కాముల్లో నిజంగా స్కామ్ జరుగుంటే అరెస్ట్ చేస్తే అది ఎవరైనా సమర్థిస్తారు. అలా కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారుని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ కక్షతోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఎవరు దాన్ని హర్షించరండి, యాక్సెప్ట్ చేయరు. మరి జగన్ గారిని అరెస్ట్ చేస్తే ఏపీలో సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే, ఎందుకంటే కార్యకర్తలు వాళ్ళు 40% ఓటింగ్ ఉంది, వాళ్ళ కార్యకర్తలు నాయకులు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నిరసన కార్యక్రమాలు సహజంగానే చేస్తారు. అదే మరి ఇప్పుడు జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సీఎం అవుతున్నారు కదా, మరి జగన్ గారు మళ్ళీ సీఎం ఆల్రెడీ 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాతే కదండి సీఎం అయ్యాడు ఆయన. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సీఎం అవుతారంటారా జగన్? మనం 2029 భవిష్యత్తుని 2025లో ఎలా చెప్పగలమండి? ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 20% అయ్యింది, ఇంకా 80% ఉంది. ఆ 80% వాళ్ళ పరిపాలన ఎలాగుంటుందో చూసి అప్పుడు రాష్ట్ర ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం జరుగుద్ది. కానీ ఇప్పుడే మనం జైలుకి వెళ్ళి వస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అని అది ఎలాగ మనం చెప్పలేం కదా. మరి జగన్ గారు ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి? మంచి క్వశ్చన్ వేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఆకలింపు చేసుకోకుండా, వాళ్ళు అంటే ఎవరు? వైసీపీ ఉన్న నాయకులందరూ కూడా, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక మనకి కుండ ఉంటుంది చూడండి, కుండ మీద క్లాత్ కట్టి తీసుకెళ్ళిపోయి అన్న దీంట్లో అంతా మొత్తం నిండుగా మందే అని చూపిస్తే ఆయనకి ఆ క్లాత్ చూసాడుగా, ఆ క్లాత్ ఇప్పి లోపల చూడలేదు ఆయన. గ్రౌండ్ లెవెల్లో అంత ఇది లేదు.
అందుకని ఏంటంటే ఆ క్లాత్ ఉన్న ఆ కుండను చూసాడు తప్ప ఆ క్లాత్ ఇప్పేసి లోపల ఏముందని చూడాల. ఖాళీ కుండను క్లాత్ తీసుకెళ్ళి అంతా మనకు బాగుందని గత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చెప్పబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ మనకంతా బాగానే ఉందని అనుకొని ఒక ఇదిలో ఉన్నారు. కాకపోతే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఓడిపోయారని అంటే మరి నిజంగా మరి నాయకులు చేసిన ఇదే రిపోర్టే సరిగ్గా లేకపోవడం వల్లనే ఇదయింది.